అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మా ఇంట్లో సింపుల్‌గా సాయంకాలం పూట ఒక చిన్న రెసిపీ చేశాను. అదేనండి పాల పాయసం, బ్రెడ్ ఆమ్లెట్. చిన్న రెసిపీస్ అండి. సింపుల్‌గా ఉంటది. ఫస్ట్ అయితే కొన్ని జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష, 2 శనగపప్పులు నేతిలో ఏంచి పక్కన పెట్టుకున్నాను. అర లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి మంచిగా లో ఫ్లేమ్‌లోనే తెల్లరేదాకా కాంచుకోవాలి. ఇప్పుడు సేమియా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? మా చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళమండి ఇవి. చిన్నటిగా వచ్చేటియి. అప్పుడైతే 10కి 20 ఇచ్చేవాళ్ళు. ఇంకొంత వయసొచ్చాక 10కి 10 ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో 10కి 6 ఇచ్చారు. ఇయన్నీ ఈరోజు వచ్చి ఒకటే షాక్ అనుకోండి. 10కి రూ. 100 7 అంట. అదేమిటన్నా అంటే, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయక్క అంతేను అన్నారు. ఇంకేం చేస్తాం ఆడవాళ్ళం కదా కొంచెం అంటే కొంచెం రేట్లు మాట్లాడుకొని 10 కోట్ల తీసేసుకున్నా. ఇంక తీసుకున్నాక తినాలనిపిస్తుంది కదా! చాలా బాగుండే వస్తువు ఏదైనా చూస్తానే తినాలనిపిస్తుంది. పాలైతే తెల్లడం మొదలైంది. పంచదార కూడా వేసేసాను మాటల్లోనే. పంచదార కూడా వేసి పాలు తెల్లడం మొదలయ్యాయి. మంచిగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు పాలు మంచిగా కరగబెట్టాలండి. పాలు ఎంత బాగా మరుగుతే అంత బాగా ఉంటుంది ఈ స్వీటు. సింపుల్ అండ్ టేస్ట్ అండి. మనం పాలు కాగడమే లేటు. చాలా బాగుంటుంది అనుకోండి పాల పాయసం. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే ఇద్దరం తింటాము, ఒకరం తినం. అదే మా వారికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే మా వారి కోసం ఇంకొక రెసిపీ కూడా చేశాను ఈ వీడియోలోని. ఓకేనా? పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద మంట పెట్టి ఒక్కసారి పాలన్నీ తెల్లరేదాకా అంటే పాలు పొంగొచ్చేదాకా చూద్దాం. పాలు పొంగొచ్చుతున్నాయి కదా! ఇప్పుడు గ్యాస్ పూర్తిగా కట్టేసుకోండి. ఇంకా మనకు గ్యాస్‌తో సంబంధం లేదు. ఇప్పుడు ముందుగా ఏంచి పెట్టుకున్నాం కదా! ఈ డ్రై ఫ్రూట్స్ అవి నెయ్యితో సహా ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఈ పాలల్లో వేసుకొని ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. పాలన్నీ మంచిగా కలబెట్టేసుకొని వీడియోలో చూస్తున్నట్టు పాలన్నీ కలబెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా చెప్పాం కదా పాలట్లు పాల సేమ్యాలు ఇవి వేడి పాలలో వేసేయాలి. అంతే ఆ మాత్రం వేడి ఉంటే చాలండి. చాలా లైట్ వెయిట్‌గా చాలా స్మూత్‌గా ఉంటాయి. ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకుంటే పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో వంట వచ్చేసి సింపుల్‌గా చేస్తానండి. బ్రెడ్ ఇంట్లో ఉంటే ఈ వంట మా ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటాం. 2 కోడిగుడ్లు తీసుకొని మంచిగా ప్లేట్ చేసుకోవాలి. మా ఆయన సామాన్యమైన వంట ఒప్పుకోడు. కానీ ఇలా వేసిస్తే బాగా ఇష్టంగా తింటాడు. చాలా బాగున్నాయని మెచ్చుకుంటా తింటాడనమాట. అందుకే మా ఆయన కోసం ఎలాగో పాసిన తిండు కదా అని చెప్పి ఇలా రెడీ చేస్తున్నా. ఒక్క చిటికెడంతా కారం, ఇంకా సాల్టు. ఎన్నున్నా నన్నేసి చూడండి ఎంతదంట సాల్టు. అవునండి, సాల్ట్ తక్కువ ఉంటే అస్సలు వేయకపోతే తినలేం. ఎంత రుచిగా ఉన్న వంటైనా సాల్ట్ లేకపోతే అస్సలు తినలేం. సాల్ట్ వేసుకొని కొంచెం మసాలా తగ్గించుకున్నా తినచ్చు. తర్వాత దాంట్లో సాల్టు, కారం, ధనియాల పొడి, ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా వేస్తే కొంచెం సువాసన రుచి కూడా బాగుంటుంది. అందుకని వేశాను. ఎన్ని కూడా మంచిగా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలబెట్టేసుకోవాలి. బాగా బ్లెండ్ చేస్తే ఎగ్ అనేది మంచిగా కలిసి బాగా వస్తే బాగా బ్రెడ్ కూడా చాలా బాగా పొంగుతుంది. తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కలబెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా మనం మొదలు పెట్టేద్దాం. బ్రెడ్ తీసుకొని మంచిగా ఈ బ్రెడ్తో ఇలా పెను వేడయ్యాక అట్లు వేసే పెను తీసుకొని బ్రెడ్ను అలా ముంచేసుకోవాలి. ఒక్కటి గమనించండి, ఎక్కువసేపు గిన నానితే బ్రెడ్ చేతికి రాదు. అందుకే ఫస్ట్గా మనం ఎగ్గు మిశ్రమంలో ముంచామా పెనం మీద వేసామా అన్నట్టు ఉండాలి. అలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ముంచుకొని నేను తీసుకున్న గుడ్లకు మినిమం 3 నుంచి 4 మాత్రమే బ్రెడ్లు వస్తాయండి. అంతే. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ నెంబర్స్కి ఎక్కువ చేసుకోవాలి. కానీ స్కూల్కి వెళ్ళి వచ్చాక పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెడితే రోజు రొటీన్గా ఒకటే ఫుడ్ పెడితే పిల్లలు తినరు కదా, అందుకని చెప్పి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకు నచ్చుతుందనే అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్రెడ్ అంతా ఇలా ముంచేసి పెనం మీద పెట్టేయడమే. చూడండి, 3 నుంచి 4 బ్రెడ్లు వస్తాయి 2 కోడిగుడ్లకు అంతే. మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఆయిల్ వేసుకొని 1 బై 1 తిప్పుకుంటూ మంచిగా చేసుకోవాలి. ఎర్రగా వచ్చే సరిపోతుంది. మరి మాడితే టేస్ట్ మారిపోతుంది. చూడండి, వీడియో చూస్తున్నట్టు ఇట్లా వస్తే చాలు. కొంచెమే నూనె వేసుకోవాలి, ఎక్కువ నూనె కూడా తీసుకోదు. పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయండి. బ్రెడ్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ బ్రెడ్ తింటూ కొంచెం వేడి వేడి పాల పాయసం తాగామంటే సూపర్గా ఉంటుంది.
అని ఈరోజు ఇలా ముగిచేస్తానండి మా ఇంటి భోజనాలు అయితే. ఫ్రెండ్స్ ఈ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా తలా ఒక పీసు అట్లా వేడివేడిగా తింటూ ఒక గ్లాసు పాల పాయసం తాగితే ఈరోజు నా డే పూర్తయింది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వంటలు ఎంతమందికి ఇష్టమో కామెంట్